హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా. అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ మిరప పంటలో ప్రస్తుతం మనకు పండాకు తెగులు లేదంటే ఆకులు yellowish-గా మారుతున్నాయి. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి, అంటే చాలా రీజన్స్ అయితే ఉంటాయి, చాలా కారణాలు అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఈ కారణాలకు తగిన పరిష్కారాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఆకులు ఎర్రగా మారడానికి చాలా రకాలు ఉంటాయి. అంటే ఏదైతే మనము దానికి సంబంధించిన మందులు కూడా ఏవి కొట్టుకోవాలనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకు నత్రజని లోపం అన్నమాట. అంటే ఇప్పుడు మనము తోటలు పెట్టేసి మనకు 120, 130 రోజులు అయింది కాబట్టి వీటికి నత్రజని లోపంతో మనకు ఈ పండాకు సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అంటే మనము కాయలు ఫుల్గా రెండిపోయినాయి, దానికి ఫుడ్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఫుడ్ అనేది మనకు మొత్తం కాయలు తీసుకుంటాయి కాబట్టి దానికి ఫుడ్ ఇవ్వాలి. కాబట్టి నత్రజని ఇస్తే మనకు కొద్ది వరకు గ్రీనిష్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గత వీడియోలో నేను చెప్పడం జరిగింది, మీరు కటింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఏదైతే నత్రజని అంటే యూరియా ఉందో ఖచ్చితంగా ఎకరానికి 1 నుంచి 2 బ్యాగులు వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని మీకైతే చెప్పడం జరిగింది. ఫస్ట్ కారణం వచ్చేసి మనకు నత్రజని లోపం. దీన్ని మనం యూరియా వేసి దీన్ని పూరించుకోవచ్చు. రెండవది వచ్చేసి మనకు సూక్ష్మ మరియు స్థూల పోషకాల లోపం. అంటే మనకు ఏదైతే న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా ఏదైతే మనకు yellowish-గా వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఈ yellowish-గా న్యూట్రిషన్స్ ఖచ్చితంగా మీరు ప్రతి స్ప్రేలో తీసుకుంటే ఈ డెఫిషియన్సీ అయితే రాదనమాట. తర్వాత NPK అడుగులో కూడా వేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్థూల పోషకాలు కూడా మనమైతే NPK రూపంలో అడుగులు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వాతావరణ పరిస్థితులు. అంటే సడన్గా వాతావరణంలో మార్పు రావడం వల్ల కూడా మనకైతే ఈ ఏదైతే ఆకులు yellowish-గా మారడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మంచు ఎక్కువగా వస్తుంది, దీనికి సంబంధించిన మనకు బూడిద తెగులు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఫోటోసింథసిస్. అంటే కంటిన్యూగా 2-3 రోజులు మనకు మబ్బులుగా ఉంటే మనకు ఎండ తగలదు కాబట్టి మనకు అది సూర్య కిరణాలు తగలాయి కాబట్టి ఇక్కడ మనకు ఫోటోసింథసిస్ జరగక కూడా మనకు ఆకులు ట్రెస్లో అంటే మొక్కలు ట్రెస్లో పోయి ఆకులు yellowish-గా మారడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో ఇంకోటి వచ్చేసి మనకు తెగుళ్ళు అంటే మనకు ఫంగస్ ప్రాబ్లం వల్ల కూడా ఆకులు yellowish-గా మారుతూ ఉంటాయి. సో ఆకులు yellowish-గా మారినప్పుడు ఫంగస్ కారణం కూడా ఉంటుంది, న్యూట్రిషన్స్ కారణం ఉంటుంది, నత్రజని కారణం ఉంటుంది, వాతావరణ కారణం ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనము కింద NPKతో పాటు నత్రజని వేసుకోవాలి. ఆ తర్వాత సూక్ష్మ స్థూల పోషకాలు ప్రతి స్ప్రేలో తీసుకోవాలి. ఆ తర్వాత ఫంగిసైడ్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఫంగిసైడ్లో భాగంగా మనము ఈ క్యాబ్రియో టాప్ అనేది కొట్టుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎకరానికి 300 గ్రాములు కొట్టుకోవాలి. ఇంకోటి మనకు కొత్తగా వచ్చిన మందు UPLలో మనకు ట్రిడియం అనేది వచ్చిందనమాట. సో ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇందులో 3 రకాల టెక్నికల్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే మనకు అజస్ట్రోబిన్ ఒకటి, టెబికోనజోల్ ఒకటి, మ్యాంకోజెబ్ 50, ఈ 3 కలిపితే మనకు ఎక్సలెంట్గా రిజల్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి దీనికి. కాబట్టి UPLలో మనకు ట్రిడియం అనేది ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా దీన్ని స్ప్రే అయితే చేసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. దీని 3 రకాల టెక్నికల్స్ ఒకే మందులో కలిపి ఈ UPL వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది కూడా కొట్టుకోవచ్చు. లేదంటే ఈ ట్రిడియం దొరకకపోతే మీరు హారు అనేది దొరుకుతుంది అనమాట. ఈ హారులో మీకు టెబికోనజోల్ 10% ప్లస్ సల్ఫర్ ఉంటుంది అనమాట. సల్ఫర్ 65% వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఈ హారు అనే ఫంగిసైడ్ కూడా మీరైతే కొట్టుకోవచ్చు. ఇంకొకటి మనకు సల్ఫర్ కూడా ఈ సల్ఫర్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకైతే ఈ ఆకులు అనేటివి ఎర్రగా మారుతాయి. మీరు ఖచ్చితంగా దఫాయిలు అంటే అడుగులో వేసేటప్పుడు సల్ఫర్ ఒక 5 kg వేసుకుంటే మీకు ఈ yellowish-గా మారడం అనేది ఉండదన్నమాట. ఇంకొక రీజన్ వచ్చేసి మనకు వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా చాలామంది రైతులు ఎట్లా పడితే అట్లా వాటర్ పెట్టేస్తూ ఉంటారు. వాటర్ ఎక్కువ అయితే కూడా మనకు ఈ పండాకు సమస్య అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి వాటర్ కూడా తగిన మోతాదులో అంటే దాని అవసరాన్ని బట్టి మనమైతే వాటర్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకొక రీజన్ వచ్చేసి మనకు వైరస్ ప్రాబ్లం అనమాట. వైరస్ ప్రాబ్లం అనేది చాలామందికి తెలియదు అనమాట. వైరస్ ఉంటే కూడా మనకు ఆకులు yellowish-గా మారుతూ ఉంటాయి. అంటే మనకు సకింగ్ పేస్ట్ ఉంటే కూడా మనకు ఆకులు yellowish-గా ఎలా మారుతాయని కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఆకుల కింది నుంచి పైనుంచి రసాన్ని పీల్చడం ద్వారా దానిలో ఉన్న ఏదైతే క్లోరోఫిల్ ఉంటుంది కదా, క్లోరోఫిల్ కంప్లీట్గా
ఖతం అయిపోతుంది. అంటే అట్లా క్లోరోఫిల్ అయిపోవడం వల్ల మనకు ఆకులు అనేటివి ఎల్లోయిష్గా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మనము సకింగ్ పేస్ట్ నివారణ అనేది కూడా చాలా అత్యంత అవసరమే మనమైతే గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు సల్ఫర్ లోపం కూడా మనమైతే ఖచ్చితంగా అడుగు మందులో ఒకసారి సల్ఫర్ అయితే వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా చాలా రకాల రీజన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీకు ఏవైతే మందులు అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్పడం జరిగింది, ఎలాంటి అడుగు మందులు ఎలాంటి స్ప్రే చేయాలి, ఎలాంటి ఫంగిసైడ్స్ చేయాలని చెప్పేసి మీకైతే చెప్పడం జరిగింది. ఇంకా ముందు కూడా మన ఛానల్లో ప్రతి మందు గురించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.